We want freedom. We want freedom. తానే నానే నన్న నానే తానా నానే నానే ఆ నానే. పాటలేంట్రా ముందు పనులు కానివ్వండి. Okay. రే నీకు కూడా చెప్తున్నా పని కాని. కానిస్తాం. నీ దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకొని ఇవ్వలేనందుకు నాతో పిండి రూపిస్తావా? అయినా అక్క నా తిరిగి ఈ ఎలక్ట్రానిక్ గ్రైండర్ లో మిక్సీ ఉండగా నాతో ఎందుకు పిండి రూపిస్తున్నావు? చాచా గ్రైండర్ లో రుబ్బిన పిండి కంటే రోట్లో రుబ్బిన పిండికే రుచి ఎక్కువదన్నా. పైగా నీ 2 చేతులు ఉండగా ఎలక్ట్రిసిటీ బిల్ ఎందుకు దండగా? నీ దగ్గర నుంచి బాకీ వసూలు చేసుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం ఇంకోట్లేదు కానీ. చచ్చా ఏంట్రా ఆ పని? ఆపు. పిండేంట్రా ఇంత పలచగా ఉంది? కష్టపడి రుబ్బుతున్నాను కదక్క, కన్నీరు పడి ఇలా పలచబడింది. ఒరే చెవట, నీ చెవట గాని అందులో పడిందో చావ కొడతా. చెవటెందుకు పడుతుందక్క? ప్రామిస్ నీ మీద పడదు. ఆ ఓవర్ యాక్షన్ ఆపి రుబ్బు. ఇది ఇంటి కోసం రుబ్బుతున్నట్టు లేదు, ఏదో ఉడిపి వంట కోసం రుబ్బుతున్నట్టు ఉంది. ఆంటీ ఎవరు? ఆంటీ ఏంటమ్మా పింకి? మా ఇంట్లో గ్రైండర్ చెడిపోయింది. ఈ అంకుల్ తో పిండి రుబ్బించుకుని రమ్మంది మా మమ్మీ. మీ అమ్మ ఖాళీ లేదా? పక్కింటి ఆంటీకి పిన్ని కథ చెప్తోంది. ఓహో సరే గాని ప్రియాంటి కూడా పప్పు పంపిస్తానండి, నువ్వు వెళ్ళి తీసుకో. సరే ఆంటీ. ఒకవైపేమో పిన్ని, ఇంకోవైపేమో ఇది కథ కాదు. ఆడవాళ్ళతో టీవీ సీరియల్ చూసుకోండి, మొగల బతికిట్ల పిండి. మాట్లాపి ఇదిగో పని గాని చాలా ఉంది. అబ్బో! ఇంట్లో వాళ్ళే కాదు ఇంటి పక్క వాళ్ళ పిండి కూడా చూపిస్తుంది. నాన్న జేబులు దొంగతనం చేసేసారు. అక్క బాకి తీర్చా. నువ్వు దొంగతనం తర్వాత చేతి కానీ ఇక్కడ గ్యాస్ అయిపోవచ్చింది. గ్యాస్ అయిపోయిందా? మరి గ్యాస్ కోసం వెళ్ళిన సిల్లిగడేంట్రా ఇంకా రాలేదు? అక్క అదేంట్రా సిల్లి దొడ్డిదాన్ని వచ్చావేంటి? ఎంత లేట్ అయిందేంట్రా? రోడ్డు మీద అంతా ఫిగర్స్ ఉన్నారు. ఫిగర్స్ ఉంటే నీకేం ప్రాబ్లం? నువ్వు చిన్నపిల్లాడివేగా. ఇంకెన్నాళ్ళని చిన్నానంటావు అక్క? నేను పెద్ద అయ్యాను, నాకు ప్రెస్టేజ్ ఉంది. ఇక నుంచి సిలిండర్ కోసం వెళ్ళను. ఎందుకురా అంత చిరాకు పడతావు? గ్యాస్ అయిపోయింది, నువ్వు వెళ్తే సిలిండర్ తొందరగా ఇస్తారని నేను పంపించాను. ఇంతకీ ఏం జరిగింది? అక్క రోడ్డు మీద వస్తుంటే ఫిగర్లు అందరూ ఒక సిలిండర్ ఇంకో సిలిండర్ ని మోసుకొస్తుందని ఏడిపిస్తున్నారు అక్క. వాడు చెప్పింది కూడా నిజమే కదరా. సిలిండర్ పని మాత్రం చెప్పొద్దు, ఇలాంటి డీసెంట్ పని చెప్పొచ్చుగా. ఇది డీసెంట్ పడా? అరే నేను మన ఒక్కింటికే పిండి రూపట్లేదురా, టీవీ సీరియల్ చూస్తున్న ఈ కాలనీ వాళ్ళందరూ పిండి రూపుతున్నారా. ఇది నీకు డీసెంట్ పని, అందమైన పని, ఇది సూపర్ పని. ఆపండి, నువ్వు వెళ్ళి ముఖం కడుకురాపో. అలా చూడొద్దురా. పోలేరా, వదిలేరా వీళ్ళు. నా కంటి చూపుతో చేస్తావు. సరే ముందు నువ్వు వెళ్ళి ముఖం కడుకురాపో.